మనం ఇప్పుడు ధనరేఖ కోసం మాట్లాడదాం. ఈ ధనరేఖ శీర్షరేఖ అని బుద్ధిరేఖ అని కూడా అంటారు. ఇది అరచేతి క్రింది భాగమైన మణికట్టు నుంచి బయలుదేరి బుద్ధిరేఖ హృదయరేఖను దాటుకుంటూ మధ్యవేలు క్రింది భాగం వరకు సూటిగా వెళ్ళే రేఖ ఇది. ధనరేఖ జన్మాంతర కర్మను బట్టి ఆనాటి మానవ సమాజంలో మనకున్న పురోభివృద్ధిని తెలియజేస్తుంది. జీవితంలో విజయాన్ని ముందుగా తెలియజేసే విధంగా కూడా ఉంటుంది. ధనరేఖ మణికట్టు నుంచి బాగా పైకి వెళ్ళి బాగా కనబడుతూ ఉంటే అలాంటి వారు బాగా గౌరవించబడతారు. తగిన శరీర స్వస్థవం కలవారుగా ఎదురు చూడకుండానే లాభాలను పొందేవారుగా అదృష్టవంతులుగా ఉంటారు. పైన చెప్పినట్లు ధనరేఖ ఉండి చేతిలో కనిపించే హృదయరేఖ, ధనరేఖ, ఆయుష్యరేఖ ఈ మూడు బాగా ఉంటే అలాంటి వారు తమ స్వప్రయత్నాలతోనే జీవితం అన్ని సౌఖ్యాలను పొందుతారు.